everyone, PJ here on PocketTech. ఈ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ యొక్క ఫుల్ రివ్యూ చూడబోతున్నాము. బిఫోర్ దట్ మీరు కనుక బడ్స్ లైవ్ యొక్క అన్బాక్సింగ్ చూడకపోతే ఆ వీడియో యొక్క లింక్ నేను ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డిజైన్ గురించి చూస్తే బడ్ షేప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవి చూడడానికి బీన్ షేప్లో ఉంటాయి అండ్ ఇవైతే ఇనియర్ బడ్స్ కావు, మనకి అవుట్ ఆఫ్ ది ఇయర్ కెనాల్ దగ్గర బాగా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో మీరు ఇయర్ బడ్స్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అని మెన్షన్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. కేస్ చూడడానికి అయితే మనం జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసినట్టుగానే ఉంటుంది. నేనైతే బ్రాంజ్ కలర్ ఇయర్ బడ్స్ కొనుక్కున్నాను, ఎందుకంటే నా సామ్సంగ్ నోట్ 20 అల్ట్రాకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. కేస్కి అయితే స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉంటుంది మీరు కనుక పాకెట్ లో పెట్టుకొని క్యారీ చేస్తే. అదే అమ్మాయిలం అయితే వి హ్యావ్ హ్యాండ్ బ్యాగ్స్, రైట్? సో మనకైతే అట్లాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎవరైనా హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేసే వాళ్ళకైతే మీకు ఇయర్స్ లో పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి అండ్ డిజైన్ అయితే సూపర్ గా ఉంటుంది. బట్స్ వెయిట్ చూసుకుంటే కనుక 0.2 ounce ఉంటుంది అండ్ మనకి ఎక్స్ట్రా టిప్స్ కూడా వస్తుంది ఇన్బాక్స్ తో. సో మీ ఇయర్ కి తగ్గట్టు మీరు టిప్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాప్స్ అండ్ ఫీచర్స్. సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ మనకి బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైజెస్ కి పర్ఫెక్ట్ గా వర్క్ అవుతాయి. నేనైతే ఆండ్రాయిడ్ డివైజెస్ కి ఎలా సెట్ చేసుకోవచ్చు అని సామ్సంగ్ బడ్స్ లైవ్ యొక్క అన్బాక్సింగ్ వీడియోలో మెన్షన్ చేశాను. అండ్ మీరు కనుక ఐఓఎస్ డివైస్ యూజ్ చేస్తుంటే ఐఓఎస్ డివైస్ కి కూడా మనం బడ్స్ లైవ్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఐఓఎస్ డివైజెస్ కి బడ్స్ లైవ్ ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని నేనైతే సెపరేట్ వీడియో చేశాను అండ్ ఏమేం జెస్చర్స్ ఎలా వర్క్ అవుతాయో కూడా ఆ వీడియోలో మెన్షన్ చేశాను. ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో యొక్క లింక్స్ ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. ఓవరాల్ గా చూసుకుంటే మనం సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ ని ఏ స్మార్ట్ ఫోన్ కైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి సామ్సంగ్ బడ్స్ లైవ్ కి సెపరేట్ డెడికేటెడ్ యాప్ ఉంటుంది, సో దట్ మీరు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఐఫోన్స్ కి మనం సామ్సంగ్ బడ్స్ లైవ్ ని కనెక్ట్ చేస్తే సౌండ్ చాలా లౌడ్ గా అండ్ బేసీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆడియో క్వాలిటీ. బడ్స్ లైవ్ మనకి 12mm డ్రైవర్స్ తో వస్తుంది. ఇట్ సపోర్ట్స్ AKG అండ్ అలానే మనకి బడ్స్ లైవ్ ని ఎయిర్ వెంట్స్ తో డిజైన్ చేశారు. అంటే ఏంటి అంటే, మీరు కనుక ఎక్కువసేపు యూజ్ చేసుకుంటుంటే మనకి ఎయిర్ సర్క్యులేట్ అవుతా ఉంటుంది, సో దట్ మీరు ఎక్కువసేపు యూజ్ చేసుకుంటే మనకి ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది ఉండదు. అండ్ ఆల్సో మనకి సామ్సంగ్ బడ్స్ లైవ్ లో బేస్ డక్ట్ ఉంటుంది. బేస్ డక్ట్ ఏంటి అంటే మీకు ఎక్స్ట్రా బేస్ ప్రొడ్యూస్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో దట్ మీరు కనుక ఎప్పుడైనా సాంగ్స్ వింటుంటే మనకి బేస్ అనేది చాలా లౌడ్ గా అండ్ పంచీగా ఉంటుంది అండ్ చాలా క్లియర్ గా కూడా వినిపిస్తుంది. మ్యూజిక్ అండ్ సౌండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక చాలా యాక్యురేట్ గా వర్క్ అవుతాయి అండ్ చాలా న్యాచురల్ గా కూడా ఉంటుంది. ఎవ్రీ నోట్ చాలా క్లియర్ గా వినిపిస్తుంది. హైస్ అండ్ లోస్ చాలా పర్ఫెక్ట్ గా వినొచ్చు. బడ్స్ లైవ్ మనకి బ్లూటూత్ 5.0 సపోర్ట్ తో వస్తుంది అండ్ అలానే ఇట్ సపోర్ట్స్ హై క్వాలిటీ ఆడియో ఫైల్స్. నెక్స్ట్ వచ్చేసి కాల్ క్వాలిటీ. బడ్స్ లైవ్ మనకి టోటల్ గా 3 మైక్రోఫోన్స్ తో వస్తుంది. 1 మైక్రోఫోన్ వచ్చేసి ఇన్సైడ్ ద బడ్స్ ఉంటే 2 మైక్రోఫోన్స్ వచ్చేసి అవుట్ సైడ్ ద బడ్స్ ఉంటుంది. సో కాల్ క్వాలిటీ అనేది చాలా క్లియర్ గా వినిపిస్తుంది. నేనైతే ఈ బడ్స్ పెట్టుకొని చాలా సేపు కాల్ మాట్లాడానండి టెస్ట్ చేయడం కోసం. లౌడ్ ఎన్విరాన్మెంట్ లో నేను కాల్ మాట్లాడినప్పుడు అయితే నా వాయిస్ చాలా క్లియర్ గా వినిపిస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ANC అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. బడ్స్ లైవ్ చూసుకుంటే కనుక వీటికి సిలికాన్ టిప్స్ ఉండవు, సో దట్ మన ఇయర్స్ ని అంత పర్ఫెక్ట్ గా సీల్ చేయట్లేదు. సామ్సంగ్ వాళ్ళు ఓపెన్ బడ్స్ లో కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ని ఇంప్లిమెంట్ చేశారు అంటే ఇట్స్ సో గుడ్ అని చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు సామ్సంగ్ మనకి 700 Hz కన్నా తక్కువ ఏ నాయిస్ అయితే ఉంటుందో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అనేది ఆ సౌండ్ ని కంప్లీట్ గా రెడ్యూస్ చేసేస్తుంది అని అన్నారు. బట్ నా పర్సనల్ డే టు డే యూసేజ్లో అయితే నేను ఎప్పుడైనా లౌడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు అనౌన్స్మెంట్స్ కానీ, ఎక్కడైనా బస్ కానీ, కార్ కానీ స్పీడ్గా వెళ్తున్నాయి కానీ, లేకపోతే ఎవరైనా గట్టిగా అరిచినాయి కానీ నాకు చాలా క్లియర్గా వినిపించినాయి. ఈ కంప్లీట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మీ ఇయర్స్లో ఈ బడ్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అలానే మీరు సాంగ్స్ని ఎంత హై వాల్యూమ్లో వింటున్నారు అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ లైఫ్. మీరు కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసుకొని బడ్స్ యూస్ చేసుకుంటే మీకు టోటల్గా 8 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. అదే మీరు కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని బడ్స్ ని కంటిన్యూస్ గా యూజ్ చేసుకుంటే మీకు 6 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. నా పర్సనల్ యూసేజ్ లో అయితే నేను ANC ని ఆన్ చేసుకుంటే నాకు అరౌండ్ 5.5 hours ఆఫ్ యూసేజ్ వచ్చింది. ఫర్ సపోజ్ మీ బడ్స్ ఛార్జింగ్ కనుక కంప్లీట్ గా అయిపోతే మీరు కేస్ ని యూజ్ చేసుకొని బడ్స్ ని 2 times ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే అరౌండ్ 20 hours ఆఫ్ ప్లే బ్యాక్ ఉంటుంది. మనకి బడ్స్ లైవ్ లో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ సపోర్ట్ అవైలబుల్ గా ఉంటుంది. మీరు కనుక బడ్స్ ని 5 minutes ఛార్జ్ చేసుకుంటే మీకు 1 hour ఆఫ్ యూసేజ్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి బడ్స్ లైవ్ USB-C సపోర్ట్ చేస్తుంది అండ్ అలానే దీనికి వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. బడ్స్ లైవ్ ని బడ్స్ ప్లస్ ని కంపేర్ చేసుకుంటే నాకు బడ్స్ ప్లస్ ఎక్కువసేపు ఆఫ్ యూసేజ్ వచ్చింది. మీరు కనుక బడ్స్ లైవ్ అండ్ బడ్స్ ప్లస్ యొక్క కంపారిజన్ వీడియో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, డ్యూరబిలిటీ. ఎప్పుడైనా సరే మీరు ఏ గ్యాడ్జెట్ మీద మనీ పెడుతున్నారు అంటే అది ఎంత లాంగ్ లాస్ట్ అవుతుంది అనేది చూస్తారు. సో ఒకసారి ఇప్పుడు మనం బడ్స్ లైవ్ యొక్క డ్యూరబిలిటీ ఎలా ఉంది అనేది చూద్దాం. నేనైతే ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 month నుంచి యూస్ చేస్తున్నాను. నాకు ఎటువంటి డెన్స్ కానీ స్క్రాచెస్ కానీ పడలేదు. మనకి బడ్స్ లైవ్ IPX2 స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్
రెసిస్టెంట్తో వస్తుంది. అంటే కంప్లీట్గా వాటర్ కాదండి, స్ప్లాషెస్ ఆఫ్ వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ కంప్లీట్గా. మీరు కనుక ఎవరైనా ఎక్సర్సైజ్ కానీ లేకపోతే జాగింగ్ చేసే వాళ్ళు ఉంటే కనుక స్వెట్ ఉంటే ఇటువంటి ఇష్యూస్ ఉండవు. ఇట్ కంప్లీట్లీ సస్టైన్స్ ద స్వెట్. నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ అండ్ కలర్స్. మనకి బడ్స్ లైఫ్ టోటల్గా 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, వైట్, బ్లాక్ అండ్ మిస్టిక్ బ్రాన్స్. అండ్ ప్రైస్ చూసుకుంటే కనుక 15,000 రూపీస్లో అవైలబుల్గా ఉంటుంది. సో లెట్స్ కంక్లూడ్. నా ఒపీనియన్లో అయితే ఎవరికైతే లాంగ్ టర్మ్ యూసేజ్లో వితౌట్ ఇచ్చింగ్ ఫీలింగ్ కావాలి అనుకుంటే కనుక వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ అలానే మీలో ఎవరైనా సరే ఐఫోన్ యూజర్స్ అండ్ ఆల్టర్నేటివ్ ఆఫ్ ఎయిర్పోడ్స్ ప్రో కావాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఫిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి అన్ని జెస్చర్స్ అండ్ అన్ని ఫంక్షనాలిటీస్ చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి బికాజ్ ఇట్ హ్యాస్ ఎ డెడికేటెడ్ యాప్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం సామ్సంగ్ వాళ్ళు మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ని కూడా రిలీజ్ చేశారు. మీలో ఎవరైనా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కావాలి అనుకుంటే కనుక యూ కెన్ గో ఫర్ ఇట్. సో చూసారు కదండి, ఇదైతే లాంగ్ టర్మ్ రివ్యూ ఆఫ్ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీ కనుక బడ్స్ లైవ్ మీద ఇంకేమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్టెక్. అమెరికాలో టార్గెట్ స్టోర్ అంటే ఏంటి, ఆ స్టోర్లో మనకి ఏమేమి ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ప్రైసెస్ ఎలా ఉంటాయో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.